నుండి సతీసుతులు తప్పింపగలిగిపోతుంది కదా. నాకైకి కదా రారాజు బిడ్డకు ఎల్లాలు దిక్కుమాలను పొరులు గొప్ప సాగరికతే అట్టలాడుచా దేవి. అయ్యో విడలేక 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 నీ వెనుగంట వచ్చేదనన్నా పౌరుల దుఃఖము బాగినావు. సరిరాజ బిడ్డయో సతిని ఎల్లాలిని ప్రియమారగా సుఖ పెట్టిన శవంబు పగిది ఎక్కడి నుండి నిరారమ శ్రమగోచరము వచ్చున్నది. ఆ మందపాకులను పరికించి వచ్చింది. గతి చాలని వేళ ఎవరు నా మాటలు పాటించేదరు. మునుకుల పవిత్ర గాదిపుత్ర ఎంతైనా బాధించు. నా కుమారుని ఒక్కసారి చూసుకొనని. కాలికేదో మెత్తని వస్తువు తగిలినట్లున్నది. కుమారుని కనేపురం కాదు కదా.
ఓహో నా ఆజ్ఞకు మా చితికులకు వచ్చినవా పడతి ఇక్కడ కూడా ఎంత పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి నీవైనను నా వద్ద లేవు. నాకు సహాయపడు. పతి విధువరయా కానీ ఈ నెలంతా సుశీలా కానుపించు ఆయనకు విచారించిన తప్పేమన్నది పడతి పడతి యవతిని రాముడు కనకము పోవుచున్నావు నీ కొడుక అవునయ్యా. యథానగతించే ఎవరు నీకు సుత్తములేరా ఎట్లు వచ్చి తిని శ్మశానక్షోణికి చిత్రమయ్యడు చిత్రమయ్యడు నీ రీతి వచింపుము ఏడ్చి పోలేని ఓరటము బలువా నాకు మాట్లాడుతున్నాను. పురుష
చనిపోయినవాడు. నాయన లోహిత ఇక మంగళం ప్రత్యేకమవుగా పాపము క్షాపించగా. నాయన నీకు దీర్ఘాయుర ఆరోగ్యమక్కగా వీడెవరినైనా నాకేమింది, నేను ఒక విధంగా ప్రవర్తింపవలనగా. మానిని అయ్యా, ఓ మానిని, అయ్యా, నేను సిద్ధుడన కాను, భూతేశుండన కాను. ఈ వల్ల కాటి ఎందుకు కావలి కాయవాడను సాహసము చేసి తోడు లేక ఈ అర్ధరాత్రమున ఈ శవం ఎలా తెచ్చి చెప్పుము, నీ చరిత్రము ఎరింగింపుము. వచ్చిన కష్టములు అనుభవింపక తీరదు కదా. ఎట్లు తీరను పూజ్యుడా, ఎట్లు తీరను? నా దీన చరిత్రము ఎంత విన్నవింపగలనయ్యా, ఎంత విన్నవింపగలను అనగా ఎంత విన్నవింపగలనయ్యా. ఓళ్ళలో కళ్ళబాడిన నా దీన చరిత్రమెల్లం ఒక పాడు చేసి ఈ దేహమొక్కటి గుర్తుండతలాంచి ప్రాణములు నిగ్గమ్మట్టుటే గాన ఏమి జీవితంలో దిక్కుమాలి కడువేయంపైన దాస్యములో. అయ్యా, ఈ చనిపోయిన వాడు అనేక కుమారుడు లేని సాయంకాల సమయమున అడవికి పోయి కట్టెలు సాదులు దెమ్మను మేమియా నీడగల్లేరా కాదు దురదృష్టము చేతను చేత నా కొడుకున మీనవాంగజనపు మరణము కటిల్లనయ్యా. నా పడుతున వస్తయేను దుఃఖము పొంగి పొల్లెడు. అయ్యా, ఏడి కాశీపురమున ఒక బ్రాహ్మణుడి రాసి అయ్యా పేదవాళ్ళకు నీకేలా కాటి సొంతుకు చెల్లింపగలనయ్యా. మానిని, అయ్యా, ఓ మానిని, అయ్యా, నేను సిద్ధుడన కాను, భూతేశుండన కాను. ఈ వల్లకాటి ఎందుకు కావలి కాయవాడు. కానీ ఈ చనిపోయిన వాడు రాజకుమారుడు వల్లే తిరిగి వచ్చినది. నీవు నిజంగా రాజదేవుడివైనచో నాకు ఇవ్వవలసిన సుంకము నీ కాడ లేకుండానా? అయ్యా, ఉత్తమ పదవికి వాసి శరీరం మాత్రమే విభవనై ఉన్నానని ఎవరికే చెప్పి ఉన్నాను. నా వద్ద ఏ నీరు లేదయ్యా, నా వద్ద ఏ నీరు లేదు. ఏమీ లేదా? బాల సూర్యం ప్రభాకలితంపై వెలుగొందుచున్నయది. నాలిగే దేవులకైనం ఖగనము. ఏ నీరు లేదయ్యా. నీ వద్ద ఏమీ లేదా? నేను పత్తిగా నమ్మను, బాగా ఆలోచించుతాను. దుఃఖమడంచుకొని కుమారుని దహనమునకు ఏదైనా ఉపాయం ఆలోచించు. దేని మాత్రం పిండము దండము మాత్రమే నేను మీరే దర్శానికి అడిగేయి
అయ్యా ఎక్కడయ్యా సుశాంతి? ఈమె చంద్రమతి అయ్యా, మీరు నేను స్థాపమున పొరపాటు పడలేదు కదా? ఆహా దేవి, నీవు సుశాంతివా? కాదు ఎట్లు? అట్లు మీ చేసిన మంది పోవుచుండగా మార్గ మధ్యములో ఒక బాలుని శవం ఎదురైంది. ఎంత మతి చెల్లించిన దాన్నై అది మన కుమారుడు లోహితాస్తుని శవమేమోనని పైబడి ఏడ్చుతుండగా యమకింకరుని పోలిన రాచపట్టులు వచ్చి దొంగ చిక్కినదని తన్నుకొని నన్ను రాజసింహాసనమునకు కొనిపోదు. అతడు నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించాను. ఇది ఏ నా నిందకు పోలు కాదు. నేను శిశంతుని కాదు నాథా, నేను హంతకురాలిని కాదు, నేను శిశంతుని కాదు నాథా. సేవకులు ఎవరిపైనో నేరం ఆరోపించిన పిమ్మట న్యాయాలు విసారింపకుండా నిరపరాధులు సపరాధులు చేసి శిక్షించుచుండా ఇలాంటి రాజులు ఉండిననేమి పండిననేమి కాంత జగదేక భావని ఏ అన్యాయ దయాలుండైనా దేవుందులే కావాలా గతమెల్ల మనసి దయాలుండైన నీవున్న దశకు తప్పదు మాకు ఒలగి పొందింకమా తవ మహాత్మా గురువేమో జయమేమో నాకు తెలియదు. నా పూరికి మాత్రమే మానను. సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించడుగాక. దేవి అదిగో చూడు, మన కుమారుడు సజీవునైన అరుగో పార్వతీ పరమేశ్వర ప్రత్యక్ష. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో.
శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ.